తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం ఇలా చదువుతున్నాం. యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. పిల్లారా, మనం ఆ లేఖన భాగాల్లో చూసినట్లయితే మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు అనారోగ్యం చేత చనిపోయాడని మనం చదువుతాం. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి ద్వారా అక్కడికి పిలువబడటం ద్వారా ఆఖరి అద్భుత కార్యం అనేది జరగటం మనం చూడగలం. ఈ వచనంలో మనం ఇలాగ చదువుతాం. ఈ కుటుంబంలో దుఃఖం, చింత, ఆవేదన, నిస్సహాయ పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటిలో వారి కొరకు ప్రభు యొక్క శాంతి, నిరీక్షణ, ఆనందం పునఃస్థాపించబడి దేవునితో సమాధాన పడటాన్ని చూడగలం. లాజరును గురించి విని ప్రభు అయిన యేసు ఏడ్చాడు. ఆయన ప్రేమ యొక్క లోతు ఇక్కడ మనకు అర్థమవుతుంది. యేసు ప్రేమిస్తాడు అనగా యేసు కూడా మానవుడే, పాపం లేని నిర్దోషి, నిష్కలంకుడు అయినప్పటికీ పాపమయమైనటువంటి ఈ మానవ జాతి యొక్క పాప భారాన్ని మోసి కలువరి శిలువలో బలి అయ్యాడు. మానవుడే వేరొక మానవునికి ప్రాయశ్చిత్తం చేయగలడు. అయితే ప్రాయశ్చిత్తం చేస్తున్నటువంటి వ్యక్తి పాపం లేనివాడా? అది అసాధ్యం. ఎందుకంటే మానవుడు జన్మతః పాపి. ఏ ప్రభు అయితే తాను కలువరి శిలువలో బలిగా అర్పించుకొని మన కొరకు ప్రాయశ్చిత్తం కలుగజేశాడో ఆ ప్రభునందు విశ్వాసం ఉంచి మీరు కూడా ఆయన ఇచ్చు ప్రేమ, శాంతి, నిరీక్షణ, ఆనందం మరియు సమాధానం యొక్క అనుభవాన్ని పొందాలని ఆశపడుతున్నాం. మరియు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడతారు. అలాగూ చేయటానికి అవసరమైనటువంటి కృప ప్రభు మీకు దయచేయునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు